వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నాగిరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూమి వ్యవహారానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారుల వద్ద స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. 2003లో జరిగిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత భూమి నమోదు కాలేదని, అది ఇప్పటికీ తన అనుభవంలోనే ఉందన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు ఉంటే బహిరంగంగా చూపించాలని అధికారుల సమక్షంలో చర్చకు తాను సిద్ధమని వెల్లడించారు. ఈరోజు మీ నుండి ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం అనేది తెలియజేయడం ఏమనగా, గతంలో జరిగిన విషయాలన్నీ మీకు తెలియజేసుకునేదానికి మేము మీ ముందుకు వచ్చాము. మధ్యలో ఎన్జిఓ మడకరవారిపల్లె, గోపవరం మండలం మడకరవారిపల్లెలో 175, 176 అనే ఫ్లాట్లు మేము ప్రొద్దుటూరు వాళ్ళ దగ్గర, బద్వేలు వాళ్ళ దగ్గర కొనడం జరిగిన తర్వాత మేము అక్కడ ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానే వారు పేరు కాగితాలతో, పిల్లి వాసు ఏదో తయారు చేసిన పేరు కాగితాలతో అక్కడికి రావడం జరిగింది. మేమిద్దరం ఘర్షణ పడిన తర్వాత మాకు కొంతమంది పెద్ద మనుషులు ఏదో మీకు పంచాయతీ చేసేదో ఇస్తాము, నువ్వు పోవద్దని నాకు చెప్పారు. నేను ఆ మేరకు అక్కడికి పోకుండా ఉన్నందుకు అతను కొంత మేర కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత మా పంచాయతీ డబ్బులు ఇవ్వనందున మేము దాంట్లో ఇంకా ఎన్ని రోజులైనా ఇట్లా ఉంటుందని, అందులో మాకు వేరే ఇన్ఫర్మేషన్ ద్వారా ఏం తెలిసిందంటే ఇంట్లో చేస్తూ ఉన్నాడు, మీకు డబ్బులు ఇచ్చే విషయంలో ఇంకా లేదంటానే నేను ఇంకా గత్యంతరం లేక పెద్ద మనుషుల ద్వారా జరిగిన పంచాయతీ కూడా ఒప్పుకోకుండా పోవడంతో నేను ఆ ఇంట్లో చేరడం జరిగింది. మాకు పక్క కాగితాలు ఉన్నాయి కాబట్టి మేము ఆ కాగితాల ద్వారా మేము చేరడం జరిగింది. మా మీద గతంలో కూడా 2-3 సార్లు ఈ విధంగా ఘర్షణ జరుగుతూ ఉంటే ఇంకా ఎందుకు మీరు ఘర్షణ పడొద్దులని చెప్పిన దానికి మేమైతే పోలేదు. ఇది జరిగిన తర్వాత మా మీద వాళ్ళు కేసు పెట్టారు, వాళ్ళ మీద మేము కూడా కేసు పెట్టాము. ఇరువురికి ఆ కేసుల ద్వారా జరుగుతూ ఉంది. ఈ మధ్యలో అతని పేరు కాగితాలు మేము ఈ విధంగా సృష్టించిందని రుజువు చేసుకునేదానికి రెడీగా రుజువు కూడా చేసినాము. గతంలో అతన్ని తీసుకొచ్చిన పేరు కాగితాలు వాస్తవంగా ఎన్జిఓస్ కాదు. రెండోది వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ భార్యకు ఎన్జిఓ ఫ్లాట్ ఇచ్చినారు, ఇతనికి ఎలిజిబుల్ కాదు కాబట్టి అతనికి కూడా ఇచ్చినారు. ఒకే రోజు 2 పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తికి ఒకే రోజు అదే డేట్లో అదే టైంలో ఇవ్వడం అనేది అసంభవం, అది కూడా ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చేసి మేము కడప డిఆర్ ఆఫీస్కి కూడా అగ్రిమెంట్లు ఆర్టీ యాక్ట్ పెట్టడం జరిగింది. అది కూడా ఫేక్ అని తేలింది. అవి కూడా ప్రూఫ్ ఉన్నాయి. అన్నీ కూడా మేము ప్రూఫ్తో సహా ఉన్నాము. కానీ అతను ఒక ఫేక్ కాగితాలను రుజువు చేసి ఒరిజినల్గా చేసుకొని అతను మాకు ఏమీ లేకుండా చేయడం అనేది ఇది చాలా అసంభవము. ఈ విధంగా అతను మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాలుగా మా ఆస్తుల మీద మా మీద రకరకాలుగా అమాండాలు వేస్తూ వాళ్ళతో వీళ్ళతో ఈ విధంగా నాగరికంగా చెప్పుకుంటాను. అయినా నేనైతే ఒక వ్యక్తి మీద మనం దూషించడం బాగుంటుందనే ఉద్దేశంతో, నా సొమ్ము పోయినా కూడా పర్వాలేదనే ఉద్దేశంతో నేను ఎంత ఓపిక పట్టుకున్నాను. కానీ అతను చాలా వరకు నన్ను అసభ్యంగా మాట్లాడడం అయితేనేమి, కానీ అతను మన చింతల చెరువుకు సంబంధించిన బిజిమేముల రమణారెడ్డి అనే అతను గతంలో అతనికి నాకు జరిగిన ఈ ఇంటి విషయంగా రావడం అయితే జరిగింది. ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ పెట్టినటువంటి పొలము నేను కొనుగోలు చేసింది 2 ఎకరాల 34 సెంట్ల అగ్రిమెంట్ రీత్యా కొనుగోలు చేసినాము. మాకు అంతా మొత్తం రాపిచ్చేసినారు. ఆ మధ్యలో 2003లో రిజిస్టర్ చేసే విషయంలో మేము చలానా కట్టినాము. చలానా కట్టిన తర్వాత రిజిస్టర్ తీరా చెక్ చేసుకునే విషయంలో 2 ఎకరాల 20 సెంట్లకే చలానా సరిపోయింది. తక్కువ వచ్చిన దానివల్ల 14 సెంట్లు మిగిలింది. ఆ రోజు చేయించుకోలేకపోయినాము. మళ్ళీ బ్యాంకింగ్ పోదాం అనుకునే టైం లేదు. ఆమె ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏజ్డ్ కాబట్టి నైట్కు ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 14 సెంట్లు ఎప్పుడైనా చేయించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో మేమున్నాము. కానీ గతంలో అధికారులు 2 ఎకరాల 20 సెంట్లు రిజిస్టర్, ఈ 14 సెంట్లు అట్లా ఉండేది కాబట్టి దాన్ని అట్లా ఆ విధంగా పెట్టినారు. కానీ మొత్తం ఇక్కడ ఉండేటువంటి ఈ 2 ఎకరాల 34 సెంట్లు నా ఆధీనంలోనే, నా అనుభవంలోనే మొత్తం ఉంది.
కానీ గతంలో పూర్వము ఎవరో మన శెట్టి గారు అనే అతను ఒక సత్రము కట్టించడం వాస్తవమే. కానీ ఆ సత్రము అక్కడ చాలా ఏళ్ల నుంచి పాడుపడిపోయినది. దాని జోలికి ఎవరు పోయింది లేదు, చేసింది లేదు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ ఉండేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా మేము ఆర్థిక పరిస్థితుల వల్ల బాగలేదు, ఏదో మేము ఆ రోజు ఏదో మా పెద్దవాళ్ళు కట్టించిన దానికి మాకు తగిన పారితోషికం అంటే పెద్ద మనుషుల ద్వారా వాళ్ళకు కూడా కొంత పైకం ఇచ్చి, వాళ్ళు కూడా అగ్రిమెంట్ రీత్యా మాకు సంబంధం లేదని, మీ పొలం ఉందా మీ ఇష్టము ఏమన్నా చేసుకుని వాళ్ళు రాసి చేసిపోయినారు. ఈ సత్రం ద్వారా ఎలాంటి ఏ ప్రూఫ్ అయినా ఉండి ఈ సత్రానికి ఇన్ని సెంట్లు కేటాయించినాము, ఇన్ని సెంట్లు అగ్రిమెంట్ రీత్యా మీకు సంబంధం లేదని ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా సిద్ధమే. కానీ నన్ను పదే పదే ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని పదే పదే నన్ను నిందిస్తూ ఇది నేను గవర్నమెంట్ ఏదో ఇది ద్వారా నేనేదో లబ్ధి పొంది కోర్టు సంపాదించుకున్నానని అసభ్యంగా మాట్లాడడం అనేది ఇది ఎంతవరకు సమంజసం. రెండోది వచ్చేసి వ్యక్తిగతంగా తీసుకుంటే అతను ఇప్పుడు 2-3 నేను ప్రూఫ్ చేస్తా ఫేక్ అని వదిలి వెళ్ళిపోతాడేమో చెప్పండి. నా ప్రూఫ్ చేయమని నేను వదిలేసి వెళ్ళిపోతాను. దేనికైనా దీనికైనా కూడా నేను సవాలు విసురుతున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పెట్టకుండా ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ఒకరి జోలికి ఒకరికి రాకుండా ఉంటే మంచిది. అవి బద్వేల్లో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ల విషయంలో, ఆ ఆస్తి విషయంలో ఎవరి కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఉంటాము, పేర్కొండ వెళ్ళిపోదాము. అది సీఏ గారి ముందర కూడా జరిగింది అదే. సరే, అది వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దామని వెళ్ళిపోయినాము.